పిల్లల భవితను తీర్చిదిద్దగల తండ్రి. అంటే తల్లే తీర్చిదిద్దుతారా, తండ్రి దిద్దడా అంటే తండ్రి కూడా దిద్దుతాడండి. మనం స్త్రీలం కాబట్టి ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే అండి. తండ్రి బాధ్యత కూడా ఉంది. తల్లి బాధ్యత ఎంతో తండ్రి బాధ్యతలు కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. స్త్రీలుగా మనం ఉన్నాం కాబట్టి మన కొరకు మనం చెప్పుకుంటే మంచిదని మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి పిల్లలు భవితను తీర్చిదిద్దగలరా తల్లి? మరి నా చేయి దాటిపోయారండి, నేను మరి కరెక్ట్ చేయలేను, మరి బాగుపరచలేను అనే మాటలు మనం వింటూ ఉంటాం. అవును, ఎప్పుడు బాగుపరచలేరు? పెద్ద అయిపోయిన తర్వాత బాగుపరచడం కష్టం. చిన్ననాటి నుండి మనం బాగుపరచగలమా? బాగుపరచగలం. కాబట్టి ఆ బాగుపరిచే పని ఎలా ఉందనేది ఈరోజు క్రైస్తవ సమాజానికి ఎలా పెంచాలి, ఎలా నడిపించాలి, ఇవేవి తెలియదండి క్రైస్తవులకు కూడా. వినట్లేదండి అని చెప్తారు పక్కన వాళ్ళు. మా పిల్ల వినట్లేదండి లేదా ముద్దండి అని చెప్తుంటారు. అదేంటి, మనం క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు నీకు తెలియాలి కదా ఎలా పెంచాలో. దేవుడు అన్ని రాయించాడు కదా ఎలా పెంచాలో. ఎవరినో ఎందుకు అడగడం? మరి ఈరోజు సైకాలజిస్టులను ఆశ్రయిస్తున్నారు. మరి చాలా ప్రశ్నలు వాళ్ళు అడుగుతూ ఉంటారండి చాలామంది తల్లులు. మరి నా కొడుకు ఇంటికి వస్తున్నాడు, అన్నీ ఇసిరేస్తున్నాడు, కోపం అయిపోతున్నాడు, ఎలా కంట్రోల్ చేయాలి, నేను తట్టుకోలేకపోతున్నానండి, సలహా ఇవ్వండి అంటారు. అలాగే నా కుమార్తె ఏమీ చెప్పట్లేదు, మౌనంగా ఉంటుంది, తలుపులు వేసుకుని ఉంటుంది, నేను ఏం చేయాలండి అని సైకాలజిస్టులను అడుగుతుంటారు తల్లులు. పాపం చాలా బాధపడి అడుగుతూ ఉంటారండి. అవన్నీ విన్నప్పుడు అయ్యో వీళ్ళకి వాక్యం తెలియదు కదా, అందుకే వీళ్ళు ఇలాగా సఫర్ అయిపోతున్నారు, ఏం చేయాలో తెలియక పాపం కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు చేసుకున్నారు మనం చూడలేదా? తల్లుల వాళ్ళ పిల్లలు చేసుకున్నారు, పిల్లల వాళ్ళ తల్లులు చేసుకుంటున్నారు. ఇదంతా మనకు సమాజంలో కనబడుతుంది. అంటే దైవోక్తి లేకపోవడం వల్ల ఇది ఇదంతా జరుగుతుంది. ఎలా పెంచాలో స్త్రీలకు తెలియకపోవడం వల్ల ఇది ఇదంతా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. మరి స్త్రీకి ఏం చేయమన్నాడు దేవుడు? గృహ పరిపాలన చేయమన్నాడు. గృహ పరిపాలన అంటే ఏంటి? భోజనం పెట్టడంతో పాటు ఇంకా ఏం పెట్టాలి? మనం వాక్యం, ఆత్మీయ ఆహారాన్ని కూడా పెట్టాలి. ఇది మనందరికీ తెలుసు. వాళ్ళు బాగోగులు చూడాలి. సంరక్షించడము, సాకడం అంటారు, పెంచడం అంటారు, రక్షించడం అంటారు. వీటన్నిటిలో ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ చేస్తూ మనం ఉన్నప్పుడు మన పిల్లలకి మంచి భవిష్యత్తుని మనం అందించగలుగుతాం. లేదంటే మనము బాధపడాలి, పిల్లలు కూడా బాధపడతాం. అంటే మన తర్వాత తరం వాళ్ళు నిర్వీర్యం చేసిన వారం అయిపోతాం. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి అలాగే చేస్తారు. వాళ్ళప్పుడు బాధలు, తల్లికి పెట్టిన బాధలు వాళ్ళకి అప్పుడు గుర్తొస్తాయి. ఇలా మన తరాలన్నీ, మన వంశాలన్నీ ఇలా బాధపడుతూ ఉండిపోవడమేనా? దీనికి సొల్యూషన్ లేదా? ఉందండి, ఉంది. ఇలా బాధపడకూడదని దేవుడు ముందుగా తెలియచేస్తున్నాడు. బైబిల్లో ఉన్న భక్తుల ద్వారా, ఆయన మాటల ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలియచేశాడు. మరి పిల్లలు ఎలాంటి వారంట? పూర్వకాలం బయటకు వెళ్ళినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తెలిసిపోతుండేదండి. ఒక పల్లెటూరులో ఏది జరిగినా అందరికీ తెలిసిపోతుండేది, భయపడేవారు. అది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. మరి మన అమ్మాయో మన అబ్బాయో ఫోన్ మాట్లాడుతున్నాడు అనుకోండి, మనం వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగామనుకోండి, చక్కగా ఎవరితో మాట్లాడుతున్నాను చూపిస్తారా? వెంటనే మనతో మాట్లాడుతూనే ఉంటారు, ఇలా డిలీట్ చేసేస్తారు. గట్టిగా అడిగినా చూద్దామన్నా అందులో ఉండదు. మనం అడుగుతాం అంతవరకే, కానీ చెకింగ్ అనేది చేయమండి. ఎప్పుడు అడుగుతూ ఉండాలి, చెకింగ్ అనేది చేస్తూ ఉండాలి. అంత మాత్రం వాళ్ళు హట్ అయిపోతారు, ఏదో అయిపోతారు అనుకుంటే పొరపాటు. మరి అదుపు చేయాలి అంటాడు బైబిల్లో. ఆ పదాలు దేవుడు ఎందుకు వాడాడు తెలుసా? చిన్నపిల్లలు అదుపు లేకుండా ఉంటారని. వాళ్ళకి ఏం తెలియదు కదండి, వాళ్ళకి ఏం తెలియదు. చంటి పిల్లలని మనం ఊరుకోకూడదు. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి గాలికి అలా వదిలేద్దాం, పెద్దయ్యాక వాళ్ళే మారుతారులే అని అనుకోవడానికి లేదు. దేవుడు అలా చెప్పలేదు. అదుపులేని బాలుడు తన తల్లికి ఏం తెచ్చును? అవమానం తెచ్చును. అదుపులేని బాలిక, ఇక్కడ బాలుడు అందరూ బాలిక పెట్టుకోండి, అవమానం తెస్తుందట. అదుపు చెయ్యాలా? మరి చెయ్యాలి. చెప్పట్లేదంటే తెలిసేటట్టుగా మీరు వాకప్ చేయాలి. మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయంటే మరి సామెతల గ్రంథం మనం ఎన్నోసార్లు చదువుకుంటాం. తల్లి ఏం చేయాలటండి? నడతలు, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా, అంటే సగం సగం చూడడం, ఓవర్లుక్ చేయడం. అడిగారు, చెప్పలేదు, వదిలేస్తారా గాలికి? వదిలేయకూడదండి. అడిగారు, తెలుసుకున్నంత వరకు మీరు నిద్రపోకూడదు, అది నిద్రపోనివ్వకూడదు. మరి ఇది టార్చర్ అంటారో
మీకు లేదా హిట్లర్ రా బాబు మా అమ్మని పేరు పెట్టుకున్నా సరే మీరు ఏం చేయాలి? అలాంటివన్నీ చేస్తూ ఉండాలండి. మరి డాడీ గారు వాళ్ళ తల్లిగారి కోసం చెప్పినప్పుడు ఏం చెప్పారు మీరు అందరూ వినే ఉంటారు. ఎలా కొట్టేసేవారంట? 2 చేతులు 2 కాళ్ళు వెనక్కి పెట్టేసి కట్టేసి ఇంట్లో కొట్టేవారు, రహస్యంగా రోడ్డు మీద పడేసేవారంట. అందరూ వచ్చిన వాళ్ళందరూ చూడడం నవ్వడం, అది ఎంత అవమానం అండి. మరి అలా ఆ రోజు చేయబట్టే కదా ఈరోజు తండ్రి గారు ఇంత గొప్ప వాళ్ళే మనందరికీ ఆదర్శంగా ఎంతమందిని తీర్చిదిద్దగలుగుతున్నారు. అదుపు చేశారా అంటే ఇందుకు ఏం తప్పు చేశారు? స్కూల్కి వెళ్ళనని మారం చేయడం, స్కూల్కి పంపించిన కొద్దిసేపటికి తల్లిగారు ఇంటికి వచ్చేసిన వెంటనే ఆమె కంటే ముందు వచ్చి మంచం కింద దూరిపోయి ఉండేవారంట. మరి అదేంటండి? చదువుకుంటేనే కదా బైబిల్ చెప్పగలుగుతారు, అంతే కదండి. మన పిల్లల్ని ఈరోజు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం? లోకజ్ఞానం నేర్చేసుకొని లోకంలో కలిసిపోవాలని కాదు. చాలామంది నాతో మాట్లాడుతూ తల్లులు ఎందుకండి నేర్పిస్తున్నారంటే ఇప్పుడు బైబిల్ బాగా చెప్పాలి కదండి, ఎక్కువ చదువు చదివించి అప్పుడు దేవుని సేవకు పంపిస్తాం. ఏమి చదువులేదు ఎందుకు పనికిరాడు కాబట్టి దేవుని సేవకు పంపిస్తున్నా అనే మాట వద్దు. అలా కూడా కొంతమంది ఆలోచిస్తారండి. అది రైటే. ఇప్పుడు మాలతి గారు ఉన్నారండి, వాళ్ళ అబ్బాయి చదువుకుంటున్నాడు, మధ్యలో ఆపించేసి మోదవలసలో జాయిన్ చేశారు. అదేంటంటే మధ్యలో చదువు ఆపించేసి జాయిన్ చేశారంటే ముందు వాక్యం మనసులోకి ఎక్కిపోతే అప్పుడు మనం ఎక్కడికి పంపించినా వాళ్ళు తప్పు చేయరు కదమ్మా, అందుకే జాయిన్ చేశాం. రైటే, మంచిదే. అలా మనం వాళ్ళు వెళ్తానంటారా? జాయిన్ చేస్తావా అంటే నన్ను జాయిన్ చేయంటారా? ఎవరైనా అనరండి. హాస్టల్లో ఉండడం అంటే చాలా కష్టం. అయితే దేవుని కోసం ఉండడం అంటే ఇంకా కష్టం. అక్కడ ఫోన్స్ ఉండవు, ఫ్రెండ్స్ ఉండరు, అమ్మాయిలు ఉండరు, ఏ ఏ ఆనందాలు అక్కడ ఉండవు. ఎవరు వెళ్తారండి చెప్పండి? మనం వెళ్తాము మోడల్స్లో ఉండమంటే పొద్దున్న వెళ్తే సాయంత్రంకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం కనపడదు, మన టీవీ ఉండదు, ఏముండదు. అయినా మనం ఉన్నాం అనుకోండి, దేవుల్లో ఉన్నాం కాబట్టి చాలా కాలం అక్కడ కరోనా టైంలో మనం గడిపాం. మనందరికీ తెలుసు, మనసుని కంట్రోల్ చేసుకున్నాం టీవీ చూడాలన్నా. ఇప్పుడు పిల్లలు ఆలోచించండి, ఉంటారా? ఉండరు. కనుక వాక్యం తెలిసిన వాళ్ళు అయితే కనుకండి ఎక్కడికి వెళ్ళినా మీరు వెనకాతలు తిరగలుగుతారా? మీ పిల్లల వెనకాతలు చెప్పండి. పెద్ద అయినంత వరకు లేదా ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు వెనకాతలు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేము మనం. కనుక ఇంట్లో ఉన్నప్పుడు మీరు వాక్యాన్ని హృదయంలో పెట్టేశారనుకోండి, అదుపు చేశారనుకోండి, కంట్రోల్లో పెట్టారనుకోండి. కంట్రోల్ అంటే మీ దగ్గర భయపడినట్టే ఉంటారు, భయపడరు. మరి వాళ్ళు భయపడాలంటే ఏం చెప్పాలి వారికి? మీరంటే భయపడేటట్టుగా ఉండాలి అంటే వారికి ఏం బోధించాలో తెలుసా? వాక్యమే బోధించాలి. చిన్నపిల్లలు అయినప్పుడు భయపెట్టాలి వద్దా? చిన్నప్పుడే అలాంటి మాటలు చెప్పి భయపెట్టేవారు. అంటే పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు. మరి తండ్రి గారిని కూడా నేను చూశాను, ట్రైన్లో కూర్చున్నప్పుడు అన్నయ్యకి కానీ, జాన్సన్ అన్నయ్య గారు కానీ, ప్రసన్న అన్నయ్య గారు కానీ వాక్యం చెప్పేవారండి. ఇదో నాన్న ఇలా ఉంటుంది పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఇలా ఉంటుంది, మీరు ఇలా తెలివిగా వాక్యం చెప్పాలి, మీరు ఇలా అందరినీ నమ్మకూడదు, దేవుడు ఇలా చెప్పాడు కదా. కారులో వెళ్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ఇదేంటి టైం లేదంటే ఎప్పుడు పడితే బుద్ధులు చెప్తున్నారేట అని అనుకునేదండి. విసుగ్గా ఉంటారు కదండి యూత్గా ఉన్న వాళ్ళకి. అయినా సరే వాళ్ళు విసిగిపోయేవారు కాదు, వాళ్ళకి వాక్యం తెలుసు కాబట్టి. అంటే ఇంత పెద్దోళ్ళని ఎప్పటికీ ఎందుకు చెప్తున్నారు అంటే తల్లిదండ్రులైన వారు ఎప్పటికీ చెప్తూనే ఉండాలి. మనకి ఉదాహరణకి ఎవరు కనబడతారు? పెద్ద అయిన ఒక రాజుకే చెప్పిన తల్లి బత్షెబ గారు కనబడతారు, అంతేనా? చెప్పిందా తల్లి దగ్గరికి, కొడుకు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పడం వల్ల ఆ కొడుకు ఆ తల్లిని ఎంతగా గౌరవించాడు తెలుసా? అదుపు చేయకపోతే, ఇప్పుడే కదా మీరు చెప్పారు, అదుపు చేయకపోతే ఆ బాలుడు ఏం చేస్తాడు? తల్లికి అవమానం, అపకీర్తి, బాలికైన అవమానం, అపకీర్తి తెస్తాడు. మరి అదుపు చేసి పెంచడం వల్ల సొలొమోను గారు తాను పెద్ద అయిన తర్వాత, రాజు అయిన తర్వాత ఆ తల్లి కంట తన పక్కన సింహాసనం వేయించినట్టుగా ఉంటుంది. మీరు చదివారు ఎప్పుడైనా? ఎంతమంది చదివారు? అంటే కనపరుస్తున్నాడు ఆ తల్లిని. మమ్మీ వచ్చింది అని ఒకసారి తల్లిదండ్రులు వచ్చిన పిల్లలు ఎవరు సీట్ ఇవ్వరు. అలాగే ఇంట్లో ఇవ్వకపోయినా పర్లేదండి, ఒక పద్ధతి, ఒక ఇది నేర్పాలి మనం. తల్లి రాగానే గౌరవించడం, ఇది ఫార్మాలిటీ అండి, ఓవర్ యాక్షన్ అని నవ్వుకోకండి. మీరు అవి నేర్పకపోతే రేపు పొద్దున మిమ్మల్ని వారు గౌరవించరు. మా అమ్మే కదా ఎక్కడుంటే అలా షెడ్లో పడేద్దాం అనుకుంటారు. అంటే మనం నేర్పకపోవడం వల్ల మనకే ఎఫెక్ట్ అవుతుంది, తెలుసా మీకు? మనందరూ ఇంచుమించు కొంతమంది అనుభవిస్తున్నారు ఇలాంటివి. లోకంలో అనుభవించట్లేదా? మనం చూడట్లేదు వీడియోలు, షెడ్లో పడేయడం. అంతవరకు పెద్ద పెద్ద భవంతిలో ఉన్న తల్లిదండ్రులు ముసలయ్యేసరికి పిల్లలకి ఎలా కనబడతారండి? చీపుగా, కొంపుగా కనబడతారా? కనబడతారు. ఎందుకంటే ముసలి వాళ్ళు అయిపోతారు, వారి పని వాళ్ళు చేసుకోలేరు కాబట్టి స్నానాలు చేయకపోవచ్చు, రోగం రావచ్చు. అప్పుడు ఏం చేస్తారు? బాబు ఇంట్లో ఉంటే వాసన అని బయట పడేస్తుంటారు, షెడ్లో పడేస్తుంటారు.
కోడలు వచ్చిన తర్వాత, లేదంటే మరి వారి మాట విని ఇలా ఎందుకు అయిపోతున్నారు? అలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసు? తల్లులు ఏడుస్తూ, మనం ఒక పాటలో వింటాం, తల్లి ఏడుస్తూ చెప్తుంటారు, నా పిల్లలు నన్ను వదిలేశారు, నేను వెళ్ళిపోతానంటే ఎవరు తీసుకెళ్తారు? నిన్ను వేడికి తీసుకెళ్తారు. వాళ్ళు వచ్చి కొంతమంది అంటే తల్లిని మరి ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి రోడ్డు మీద అర్ధాంతరం వదిలేసి వెళ్ళిపోతారట. నిన్ను వదిలేస్తున్నాను, నిన్ను వదిలించేసుకుంటున్నాను అని కూడా చెప్పరంట. ఇప్పుడే వస్తాను, యేసుక్రీస్తు ఇప్పుడే వచ్చున్నానని వెళ్ళిపోయి ఆయన మోసం చేశారని కదా, ఆయన వస్తారు. బైబిల్లో రాసరిగా యుగాంతం సూచనలు ఇవి, నేను వస్తానని చెప్పారు. వీళ్ళకి మోసం చేయలేదు. అవి చదువుకున్న మనం ఓపిక పట్టి వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? సడన్గా వదిలేసి వెళ్ళిపోతుంటారండి. అప్పుడు ఎవరో వెళ్ళి ఏటమ్మా ఇక్కడ ఉన్నావు, వెయిట్ చేస్తున్నావు నువ్వు అని అడగడం, వాళ్ళు తీసుకెళ్ళి ఏ అనాథ సన్నాలయంలో జాయిన్ చేయడం, అవి మనం చూస్తుంటే ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారు? మరి మన జీవితాలు అలా జరిగితే, అలా జరగకుండా ఉండాలంటే దేవుడు మన భద్రత నిమిత్తం ఎన్నో మాటలు రాయించాడు. పిల్లలు ఎలాంటి వారట? నటిస్తారట. ఎలాంటి వారండి? నటనము చేయదు. బైబిల్లో ఉంది, దేవుడు అంటున్నమాట. మన పిల్లల్ని మనం అంటాము వీళ్ళు నటిస్తున్నారని, మనం ఎప్పుడు అనము. ఎదురుగా ఉన్న వాళ్ళు అంటేనే కూడా పడము. మనము కూడా అలా భావించు, నా పిల్లలు నటిస్తున్నారని మనం అనుకోము. ఎందుకంటే మన పిల్లలు మనకి ముద్దు. కానీ మన పిల్లలు దేవుని పిల్లలు కాబట్టి దేవుడే తన పిల్లల కోసం ఏమంటున్నాడంటే, పిల్లలుగా ఉన్నాడు ప్రతి పిల్ల ఎలా చేస్తారంటే నటిస్తారు. మీరు నమ్మొద్దని అర్థమవుతుందండి? నటించింది నమ్మొచ్చా మనం? నమ్మకూడదు. ఎక్కడుందా మాట? యోబు గ్రంథం, మీరు ఎన్నోసార్లు విని ఉంటారు ఈ మాట. యోబు గ్రంథం 21 వచ్చింది. యోబు గ్రంథం 21 వచ్చింది, చదవండి. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. నటిస్తారట. మందలుగా ఎక్కడికి పంపిస్తామండి? తెల్లవారు 7 గంటలకి బయటకు వచ్చి బస్ స్టాప్కి ఎక్కడికి వెళ్తుంటారు పిల్లలు? ఎక్కడికి వెళ్తారు? ఆఫీసులుగా, స్కూల్కి. అంటే లోక జ్ఞానం, వేరే జ్ఞానం, దయ్యముల జ్ఞానం నేర్పడానికి పంపిస్తాం కదా మనం. మందలుగా పంపించేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అదే మందలుగా సండే స్కూల్కి, చర్చికి పంపిస్తామా? అస్సలు చందా ఇవ్వని వాళ్ళు ఒకరైతే, లేటుగా పంపిన వాళ్ళు ఒకరైతే, అసలు పంపని వారుగానే ఉన్నారు చాలా మంది. క్రైస్తవ కుటుంబాల కోసం చెప్తున్నాను, బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం. వారు నటనము చేయుదురు. బయటకు వెళ్ళి నేర్చుకుందేటి? ఎన్నోసార్లు జాన్సన్ అన్ని గారికి, మీ పిల్లలు ఎందుకంటే ఇంట్లో ఉంచుతున్నారు, ఇంట్లో ఉంటే చెడిపోతారు, సోమరులు అయిపోతారు, మీరు పంపించండి స్కూల్కి అంటే. నో, మీరేంటి చెప్పినా నేను పంపను. ఎందుకంటే స్కూల్స్ ఎలాగున్నాయి తెలుసు? ఈరోజు ఒక అమ్మాయి కట తల మీద కొట్టింది టీచరు, ఉర్రే ఎముక విరిగిపోయింది తెలుసండి మీకు? కొన్నిసార్లు నర్వస్ సిస్టమ్ మీద కొట్టేస్తారు. ఇలా ఉన్నాయి స్కూల్లో. ఏమైనా బాగున్నాయో పంపించడానికి? అంటే చావడానికి, చంపించుకోవడానికి స్కూల్కి పంపాలి. అసలు యేసుక్రీస్తు ఏ స్కూల్కి వెళ్ళారు? ఇదే అడిగేవారు. ఇదంతా సోదేం మాట్లాడేవారు కాదు. నాలాగా అన్నయ్య ఒకటే అడిగేవారు, యేసుక్రీస్తు ఏ స్కూల్కి వెళ్ళారు? నేను వినేదాన్ని. ఎంతమంది మనమైతే ఎవరైనా చెప్తే అది చేసేయాలనుకుంటాం. పలానా ఆవిడ చెప్పింది నేను చేసేయాలి, పలానా అతను చెప్పాడు చేసేయాలి, అతను గొప్పడు నాకు చెప్పాడు, సలహా ఇచ్చాడు. అన్నయ్య ఎవరు చెప్పినా, సరదాగా చెప్పినా, సీరియస్గా చెప్పినా తను అనుకునేది తానే చేశారు. ఎందుకంటే పిల్లల విషయంలో తండ్రికి ఆ హక్కు ఉంటుంది. వాక్యం తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు ఆదర్శంగా. నిజమండి. స్కూల్కి వెళ్తే ఇంకా మనం చాలా మాటలు విన్నాం కదా, కండోమ్స్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారంట. మంత్రే చెప్తున్నాడు, మీరు తప్పు చేయండి కానీ ఆయన మరి జాగ్రత్తలు తీసుకోండి, ఎయిడ్స్ అది రాకుండా అని చెప్తున్నారు. పిల్లలకి పెద్దవాళ్ళకి కాదు, యవనస్తులు కాదు, పిల్లలకి. ఈరోజు ఎక్కువ శాతం ఈ 13 ఏళ్ళు 12 ఏళ్ళు ఊహ వస్తుంది కదండి. మంచి చెడు తెలిస్తే 12 ఏళ్ళ నుంచి చెడిపోయే అవకాశం ఉంది అంటున్నారు. ఎక్కువ శాతం ఈ డ్రగ్స్ కానీ ఇంకా చెడు కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, హుక్కా పీలుస్తున్నారట. హుక్కా అంటే తెలుసా మీకు? సిగరెట్ తెలుసా? 100 సిగరెట్లు కలిపితే ఒక హుక్కా అండి. గొట్టం పెట్టుకుంటారు కదా ఇలాగ. చాలా వాటిలో మనం చూస్తాం, ముస్లిమ్స్ వాళ్ళు ఒక గొట్టం పెట్టుకొని ఒక పరుపు మీద కూర్చొని పీలుస్తుంటాడు. అంటే పొగ వేస్తాడు ఒక దగ్గర, ఆ పొగ అంతా గొట్టంలో కూడా ఇక్కడికి వస్తుంది, నోట్లో పెట్టుకొని పీలుస్తుంటాడు. దాన్ని ఏమంటారు? హుక్కా. అదట ఒక సిగరెట్ తాగితేనే ఎంతో ఎఫెక్ట్ కదా. అలాంటిది 100 సిగరెట్లు తాగితే ఎంత లోపల లంగ్స్ పాడైపోతాయండి. అలాంటివి సేవిస్తున్నారటండి 13 ఏళ్ళ పిల్లలు. ఇది ఎప్పుడో న్యూస్, ఇప్పుడు న్యూస్ కాదు. డాడీ రాశారు ఒక బుక్లో.
గందరగోళం మనుషులు అనే దాంట్లో ఉండొచ్చు, లేదంటే తల్లిదండ్రుల పెంపక లోపం అందులోనే ఉండొచ్చు. పిల్లలు ఏ విధంగా చెడిపోయారో చాలా టైటిల్స్ ఉన్నాయండి పిల్లల కోసం, అందులో ఉన్నాయండి. మీరు చదివారు ఎప్పుడైనా? ఇవి చదివారా? సింహగర్జనలో ఉంటాయి, చదవండి. అవన్నీ మీరు తెలుసుకుంటే లోకం ఏమైపోతుంది. మీరు స్కూల్కి, కొంతమంది స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు ఇలా ఉందా అని. మరి ఇలాంటి సమాజంలోకి మనం పిల్లల్ని పంపిస్తున్నాం కదా, అప్పుడు వాళ్ళు పాడైపోయి వచ్చేస్తుంటే మనకి ఆనందమా? అలా పాడైపోయి వచ్చేసిన పిల్లాడు పెద్ద అయ్యాక మీకు అవమానం అపకీర్తి తెస్తాడు. పైగా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి జారిపోతారు. మరి నరకానికి జారిపోవడానిక మీరు కంటున్నది? హవ్వమ్మ గారికి ఏమని పేరండి? జీవం గల ప్రతివానికి తల్లి. మీరు కూడా ఎవరికి అన్నారు? ఎవరికి అన్నారు? పిల్లలకి అన్నారు? ఎవరికి అన్నారు? డమ్మీ పీసులకి అన్నారా? జీవం కలిగిన వాళ్ళకి అన్నారా? చెప్పండి. జీవం కలిగిన వాళ్ళకి అన్నారు కదా. మరి జీవం కలిగిన కన్నా మీరు మరి మళ్ళీ మీ పిల్లలు పుడతారంటే మీరు కూడా ఎవరు? వేలకి తల్లి. మీరు ఇంతమందిని ఇన్ని బ్రాండ్స్ని కనీసి వదిలేస్తున్నారు కదా, వాళ్ళని దేవుని కోసం పెంచుతున్నారా? జీవాన్ని నింపుతున్నారా? ఓన్లీ జీవం కలిగిన పిల్లల్నే భూమి మీద జీవం ఆత్మ అదే శరీరం అవి ఉండేటట్టుగా చూసుకుంటున్నారా? ఆ పిల్లల్నే కంటున్నారా? జీవాన్ని నింపుతున్నారా వారిలో? భూమి మీదకి వచ్చారు. మీరు కనేయడం కాదు. మన ఆది తల్లి జీవం గల తల్లి కదా, జీవం గల ప్రతివానికి తల్లి కదా. మనం వేలకి తల్లి అని రెబకా కోసం చదువుకున్నాం. మరి మీరు మీ సంతానం నుండి ఎంతమంది అండి వస్తున్నారు? వేలకి తల్లి అవుతారు. మరి ఇంతమందిని మీరు రప్పిస్తున్నారు కదా, భవిష్యత్ తరాలకు మీరు ఏమి ఇస్తున్నారు? ఓన్లీ పిల్లల్నే ఇస్తున్నారా? ఆ పిల్లలు జీవం కలిగిన పిల్లలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇది నా ప్రశ్న. అర్థమైందండి? ఆ వచనం చదివారు కదా, ఇందా చదివారు కాబట్టి మళ్ళీ చదవాల్సిన లేదు. రెబకా గారిని దీవిస్తూ వేలకు తల్లి వగదువు. మీరు కూడా అయ్యారు కదా వేలకి తల్లి. అయ్యారా? ఇప్పుడు పద్మమ్మ గారిని కానీ మారమ్మ గారిని ఏమని పిలుస్తాం మనం? మమ్మీ అంటామా? కొందరు మమ్మీ అంటారా? అంటే మీ అందరికీ తల్లిలేని వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనకి వాక్యాన్ని నేర్పాలి. వాళ్ళు ఆత్మీయ తల్లులు. వాళ్ళు శారీరకంగా మనల్ని కర్లేదు, వాక్యాన్ని మనకి పంచాలి. పంచకుండా వేరే పంచుతున్నారు అనుకోండి, అప్పుడు మనం జీవం గల తల్లులు అవ్వం కదండి. మనం ఎలాంటి తల్లులు అవుతాం? అప్పుడు అలాంటి తరం పుట్టడానికి కారణం అవుతున్నాం మనం. పుట్టించేస్తున్నారు కానీ ఆ పుట్టిన వారు సరిగా ఉన్నారా లేదని గమనికేది అంటే ఏంటి? మా జాగ్రత్తగా చూడాలి. చిన్నప్పటి నుండి ఇప్పుడు చూస్తుందని కాదు నా ఉద్దేశం. ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే అలా చేస్తున్నారు? ఎప్పుడు కనుసన్నల్లో ఉండాలి, తల్లి కనుసన్నల్లో ఉండాలి. అలా కాపలా కోడి ఏం చేస్తాడో తన పిల్లల్ని రెక్కల క్రింద ఉంచుకుంటూ వదిలివచ్చు కదా, రెక్కలు వచ్చేసాను వదిలివచ్చు కదా, వదలదు. గ్రద్ద తనుకొని వెళ్ళిపోద్దేమో అని కాస్తుంది. మరి కోడుకున్న బుద్ధి, కోడి బుర్ర ఎంత ఉంటుంది అంటే తినేస్తాం మనం. ఎంత ఉంటుంది? మన బుర్ర ఎంత ఉంది? ఇన్ని గ్రాముల మెదడు కలిగిన మనం మన పిల్లల్ని కోడిని చూసి మనం నేర్చుకోవట్లేదు, వదిలేస్తున్నాం గాలి. అరే నువ్వు తర్వాత వచ్చిరా, నేను ముందు వెళ్ళిపోతాను అంటారు. లేదా అరే నువ్వు ముందు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. చాలామంది వారితో తీసుకెళ్తారు, వారితో పట్టుకెళ్తారు. ఇలా బైబిల్లో ఉందా రావాలని చెప్పండి? ఉందా? నా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం త్వరగా చదవండి అమ్మ. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పాటు చేసుకున్న స్థలమునకు వెతికి అక్కడికి యాత్రలు చేయుచుండవాలి. యాత్రలు ఎక్కడికి చేయాలంట? దేవుడు కోరుకున్న స్థలానికి. అర్థమవుతుందా? రెఫరెన్స్ మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. దేవుడు కోరుకున్న స్థలానికి మనం యాత్రలు చేయాలి. మనం యాత్రలు చేస్తాం. ఎక్కడికి చేస్తాం? ఊటీ అంటాం, కొడైకెనాల్ అంటాం, కాశ్మీర్ అంటాం, సిమ్లా అంటాం, కన్యాకుమారి వెళ్ళామండి అంటాం, కేరళ చూడడానికి వెళ్ళానండి అంటే ఈ యాత్రలు కాదు. దేవుడు కోరుకున్న స్థలానికి యాత్రలు చేయాలి. ఆ యాత్రకి ఎవరెవరిని పట్టుకెళ్ళాలంటే చూడండి 12వ వచనం. ఆ వెళ్ళడం ఎక్కడికి? దేవుని సన్నిధికి అండి. అది మీకు అర్థం అవ్వాలంటే దేవుని సన్నిధికి వెళ్ళడం. 12వ వచనం చూడండి, ఎవరెవరు వెళ్ళాలని ఉంది? మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు. ఏంటమ్మా? మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక
మీ ఇంట్లో ఉండే లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. ఏంటి దేవుని సన్నిధిలో మీకు ఏడిపోతుందా, సంతోషం వస్తుందా? నిజంగా చెప్పండి, గుడి మీద చేసుకోండి. నాకు చాలా దుఃఖం అండి. చర్చికి వెళ్తే అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొంచెం చెయ్యొద్దండి. దుఃఖమైన వాళ్ళు దుఃఖమని ఎత్తండి, నో ప్రాబ్లం. అందరూ నవ్వుతున్నారంటే అందరికీ సంతోషం. మరి ఈ సంతోషం మీ కుమారులకి, కుమార్తెలకి, పనికర్తలకి ఇవ్వరా? వద్దండి, నేనే సంతోషించాలి, వాళ్ళు సంతోషించకూడదంటే సైకోయిజం అవుతుంది. కొంతమంది మగపిల్లల్ని తీసుకొస్తారు, ఆడపిల్లల్ని తీసుకురారే. దేవుని సన్నిధికి వస్తే పాడైపోతారా చెప్పండి? ఇంకెక్కడెక్కడికో మందలుగా పంపిస్తున్నారే, అన్ని మాటలు నమ్ముతున్నారే వాళ్ళవి. వాళ్ళు నటిస్తున్నా, దేవుడు చెప్తాడు వాళ్ళు నటిస్తున్నారని. ఆ వయసులో నటన ఉంటుందండి, అది పోతుంది. వాక్యం చెప్తే అది తప్పని నేను అనట్లేదు. వాళ్ళకి పెరగగా మనం వాక్యం చెప్పగా మూఢత్వం అనేది, ఆ నటన అనేది పోతుంది. అలాగే నా తప్పుడు వ్యక్తులు మన పిల్లలని నేను చెప్పలేదు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం, కానీ పెరుగుతున్నప్పుడు అపవాదం ఎన్నో కలిగిస్తుంటది కదా. కలిగిస్తుందా, కలిగించదా? చిన్ననాడే యేసుక్రీస్తుని చంపేయాలనుకుందా లేదా? ఆలోచన పుట్టించిందా లేదా? ఆలోచనలు పుట్టిస్తుంది, చంపేయాలనుకుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు అలాగా చేస్తుంది కాబట్టి మనం అనునిత్యం కనిపెట్టుకుంటూ ఉండాలండి. అనునిత్యం కొంతమందిని నేను చూశాను మా బంధువుల్లోనే, వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్తే చాలు పిల్లలు ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా వచ్చి వారిపోతారు తీసుకెళ్ళడానికి. గౌరవం అది, ఎంత వయసు అయిపోయినా. భార్య వచ్చినా కూడా కొంతమంది ఉన్నారు, అమ్మ బయటికి వెళ్తున్నారు అని వాళ్ళకి వెళ్ళిపో. బండి ఉన్నా తీరు, కారున్నా తీసుకురారు. మీలో చాలా మందికి అది జరుగుతూ ఉంటాయి. నేను నిజమే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. కారున్నా తేరండి, బండున్నా ఎక్కించుకోరండి. నువ్వు వెళ్ళిపో, ఆట మీద వెళ్ళిపో. అదే గౌరవం, తల్లికి ఇచ్చే గౌరవం చెప్పండి. తల్లి అధికారి కావాల్సిన లేదు, జాబ్ చేయక్కర్లేదు, హౌస్ వైఫే, చదువులేని పచ్చి పల్లెటూరుదైనా తల్లి పిల్లలు ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. మరి ఇలా గౌరవించాలంటే మనం నేర్పాలి కదా. మరి ఇలా అంటే మన వాళ్ళు చాలా కౌంటర్లు వేయడం సరదా కదా, వీళ్ళకి జోకులు వేస్తుంటారు నాతో. నాకెందుకండి గౌరవం, నా కొడుకు నాకెందుకు గౌరవం వల్ల ఏం ఆశించనండి. దేవుడు ఇక్కడ ఆశించమంటున్నాడు. మీరు అలాగా మీకు గౌరవించేటట్టుగా మీరు చేసుకోండి, ఇలా పెంచండి. రేపొద్దున్న వాళ్ళు దేవునికి నాకు భయపడతారు, మీకు భయపడతారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు. అవమానం, అపకీర్తి తీసుకురారని దేవుడు సామెతల గ్రంథంలో చాలా వచనాల్లో మనకు కనబడతారు. సామెతల గ్రంథం రాసుకొని చెప్తాను, టైం చాలదు కాబట్టి అవన్నీ చెప్తాను, రాసుకోండి. పిల్లల్ని మనం అదుపు చేయకపోతే, పిల్లల్ని మనం సరిగా పెంచకపోతే, దేవుని సన్నిధికి తీసుకురాకపోతే ఎలా మారిపోతారో తెలుసా? సామెతల గ్రంథం 15:20 ఉంటుందండి. ఆ తల్లికి దుఃఖమే మిగులుతుందట, అలాగే ఆ తల్లిని తిరస్కారమే మిగులుతుందట. తిరస్కారట పిల్లలు. అలాగే సామెతల గ్రంథం 29:15 ఉంటుంది. సామెతల గ్రంథం 19:26 ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఓకే అండి. ఎవరెవరు వెళ్ళాలి దేవుని సన్నిధికి? పనికత్తెలు, కుమారులు, కుమార్తెలు, దాసులు, దాసురాలు అందరూనా? ఎవరైనా మీ ఇంట్లో పని చేస్తున్నాను కూడా తీసుకురావడం మనం ఎక్కడ చూడలేదండి. ఎవరైనా తెచ్చారు కొని నేను గమనించలేదు. మరి తెస్తున్నారు ఎవరైనా? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు తెస్తున్నారా? కొంతమంది తెస్తున్నారండి, కొంతమంది పరిచయం చేసి తెస్తున్నారు, కొంతమంది పిల్లల్ని తెస్తారు. అంటే దేవుడు చెప్పిన మాట క్రీస్తు పూర్వం కదండి, ద్వితీయోపదేశం క్రీస్తు పూర్వం 1500 ఇంచుమించు అప్పుడు చెప్పారు ఈ మాట. మీరందరూ కనబడాలి, నా సన్నిధిని సంతోషించాలి అని చెప్తుంటే మనం ఏం చేస్తాం? తీసుకురావడానికి ఇష్టపడం, కారణాలు చెప్తాం. కారణాలు చాలా ఉంటాయండి, కారణాలు చాలా ఉంటాయి. కారణాలు చెప్పిన వాళ్ళకి సమాధానం ఉండదట. మరి ఆ వచనం మళ్ళీ తీస్తే మళ్ళీ ఎక్కువ వచనాలు అయిపోతాయి. పని పాటలు చక్కబెట్టుకోవడానికి లేదంటే కారణాలు చెప్పుకొని ఉండిపోతారు కదా, అలాంటి వారికి సమాధానం అనేది ఉండదు. ఎందుకంటే ఎందుకు రావాలి? దగ్గరున్న కొంతమంది ఎందుకు తారు? స్కూళ్ళు ఏమనంటే అదే కదని చెప్తారు, స్కూళ్ళు అండి అంటారు. మరి మనం ఏం అనలేము, స్కూల్ మానిపించేస్తే చదువుకోద్ది. నీ శని అదే కదండి మేము రమ్మంటుంది. రోజు రమ్మంటున్నామా? రోజు అసలు రమ్మంటలేదండి. ఎవరు ఇక్కడ రమ్మన్నారు, వచ్చినా మేము ఇక్కడ ఉండము చెప్పడానికి. దేవుని సన్నిధిని ఎందుకు కనబడాలంటే అన్నిసార్లు వాక్యం వింటే కానీ, మనం ఎన్నిసార్లు విన్నామండి? ప్రతి ఆదివారం వింటాం, అయినా చెడిపోతుంటామా మానసికంగా, శారీరకంగా? మరి వారికి అక్కర్లేదా? పోనీ అలాగని మీరు ఇంట్లో రోజు చెప్తారా? రోజు చెప్పడానికి మీ పిల్లలు మీ దగ్గర ఉండరు, ఖాళీ ఉండదు. ఎందుకంటే మీరు చెప్పాలని, ఇలా దగ్గరకు వచ్చి చెప్పాలని అన్న నాకు ఖాళీ లేదంటారు పిల్లలు, తెలుసా? ఇంట్లో మనం
చెప్పాలని చెప్పాలి కానీ ఖాళీ ఉండదు అంటారు వాళ్ళు. ఇక్కడికి వస్తే వాక్యోపదేశకులు అనేక మంది ఉంటారు, చెప్తారు. అలా అందరి చేత చెప్పించాలా, అందరి చేత చెప్పిస్తే అందులో ఏదో ఒక ముక్కలకి నాటుకుంటారు. తెలుసండి, చిన్ననాటి నుండి చెప్పిందే నాటుకుంటారు. మీరు పెద్ద అయిపోయిన తర్వాత చెప్పండి, మొక్కే వంగండి రానే, ఇవన్నీ మనకు సామెతలు బాగా తెలుసు. అలాగే మనం ప్రవక్తలు చదువుకునేటప్పుడు తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అనే సామెత కూడా ఉందట. మరి పిల్ల సరిగా వంటది రావట్లేదు అనుకోండి, ఎవరిని అంటారు? అలాగే నీ తల్లి వంటలు బాగా చేసినా పిల్లలు నేర్చుకోరు. అర్థమవుతుందా? కొంతమంది నేర్చుకోరండి. ఎందుకంటే తల్లి ఎప్పుడు పిల్లలు వంట చేసినప్పుడు, నా పిల్ల చిన్నపిల్ల చేతులు కందిపోతాయి, తర్వాత ఇలాగ భవిష్యత్తులో వాళ్ళు పని చేయాలి కాబట్టి ఇప్పుడు నుండి నేను నేర్పనని కనీసం చూడడానికి కూడా తల్లి పిల్లదు. మరి ఇలా నేర్పకపోతే సడన్గా నేర్పితే వచ్చేస్తుందండి. రేపు పెళ్ళనిగా లేదా ఒక నెలలో పెళ్ళనిగా మీరు ముందు నెల నేర్పారు అనుకోండి, అప్పటికప్పుడు ప్రయోగాలు చేసి వచ్చేస్తావంట, రాదు. మరి భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు రోజు ఏం చేస్తుంటాడు? సరిగా వండలేదని చిత్తకు కొడుతుంటాడు. మళ్ళీ అప్పుడు ఏడ్చుకొని మీకు ఫోన్ చేసి చెప్తే అప్పుడు మీరు వెళ్ళి వండుతారా? వయసులో ఉంటే వెళ్తారు, వయసు అయిపోయిన వాళ్ళు ఏమి వెళ్ళి వండుతారండి? వెళ్ళి వండలేరు కదా. చచ్చిపోతే అసలు వెళ్ళలేరు. కాబట్టి ఇలాంటివన్నీ ఎన్నో చిన్న చిన్న సమస్యలు, వీటన్నిటికీ పరిష్కారం మనం ముందు నుండి దేవుని బట్టి మనము మన పిల్లల్ని నడిపించుకుంటే కనుక మరి భవిష్యత్తుని మనం తీర్చిదిద్దగా ఇలాంటి గొడవలు కూడా రాకుండా ఉంటుందండి. మరి ఆదికాండం 27:13 మనం చూస్తే ఒక రెబెకా తల్లి మనకు అక్కడ కనబడతారు. ఆవిడ పిల్లల కోసం రిస్క్ చేసిందంట. దేనికోసం చేసింది? దేవుని సంకల్ప ప్రకారం రిస్క్ చేసిందంట. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, దేవుని ఆశీర్వాదం రావాలని అక్కడ ఆమె ఏం చేసిందో సాహసం చూడండి. అది తప్పు అని అనుకోవడానికి లేదండి. దేవుడు తానే స్వయంగా ఆమె గర్భంతో ఉన్నప్పుడు తెలియచేస్తాడు. అది మనసులో పెట్టుకున్న ఆమె పెద్ద అయిన తర్వాత దుర్మార్గుడైన కొడుకుకి మరి ఆశీర్వాదం రాకుండా మంచి కొడుకుకి, ఎప్పుడైతే తల్లిదండ్రులు లోబడి ఉన్న యాకోబు గారు అనే తన కుమారుడికి ఆశీర్వాదాలు దేవుని నుంచి వచ్చేటట్టు అలాగే తండ్రి నుండి వచ్చేటట్టుగా ఆమె సిద్ధం చేస్తుంది. మరి ఇది మోసమా అంటే ఇది మోసం అయితే కాదండి. భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. ఒకటి ఎలాగా పాడే ఇప్పుడు ఉన్నవారిని కాపాడుకోవద్దా? మీకు బైబిల్లో తల్లిలే మనకు ఆదర్శం. రెబెకా గారు ఏం చేసిందండి? 27:13 చదవండి. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదికి వచ్చును గాక. చదవండి. నీవు నా మాట మాత్రం విను. శాపం మీద ఉంటారు, నేను చూసుకుంటాను, నాకు రావాలి అంటే తన మీద వేసుకుంటుంది. ఎందుకు ఇంత రిస్క్ చేస్తుందో తెలుసా? ఈ పదం ఎందుకు వాడుతుందో తెలుసా? నువ్వు బాగుపడాలి, నీకు దైవ ఆశీర్వాదాలు రావాలి, నువ్వు వెళ్ళి నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నలాగా వేషం వేసుకుని వెళ్తాడండి. దానికి భయపడతాడు యాకోబు గారు. అన్న ఎలాంటి వాడు? ఒంటే రోమములతో నిండిన శరీరం గలవాడు కదా. మరి ఆశీర్వాదాలు రావాలంటే అన్నలాగే వెళ్ళాలి. అప్పుడు తల్లి ఆ కొడుకుని తయారు చేసి పంపిస్తుంది తన తండ్రి దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి, భర్త దగ్గరికి. ఆ విషయంలో మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్యన శాపం ఏదైనా వస్తే నాకు రాని, నువ్వు మాత్రం వెళ్ళు అంటుంది. అదే కదా ముందు చదువు ఒకసారి. నా కుమారుడా, ఆ శాపం నా మీదకి వచ్చింది కాక తల్లి తన మీద వేసుకుంటుంది కుమారుడి కోసం, భవిష్యత్తు కోసం. చదువు. నీవు మాట మాత్రం విని పోయి నా ఎద్దకు వాటిని తీసుకురా. ఆ మేక మాంసం ఏదో వేట మాంసం తెస్తే నేను వండేసి నీ తండ్రికి ఇష్టమైనట్టు నేను పంపిస్తాను, నిన్ను ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ. కానీ నీ అన్నీకి ఆశీర్వాదాలు వెళ్ళకూడదు. ఇంకా ఆశీర్వాదాలు వచ్చేస్తే ఇంకా రెచ్చిపోతాడు, నీకు రావాలవి అని తన కుమారుని భవిష్యత్తు తెలియదు. ఎందుకంటే తల్లి మాట వినేవాడు యాకోబు. యాకోబు ఎవరండి? గుడారంలో ఉంటూ తల్లిదండ్రుల మాట ప్రకారం వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు కూడా ఎలాంటి వారిని వివాహం చేశారు? ఎవరైతే భక్తి పనులు తన స్వజనంలోంచి వచ్చిన పిల్లని చేసుకోమని చెప్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు అందంగా ఉంటే చాలు, కట్నం ఇస్తే చాలు, అంతేనా చూస్తాం మనం? చదువుంటే చాలు, అలా చూడకూడదండి. అలా మనం చూడకూడదు, అలా పడిపోకూడదు. మనం అందం ఉంది, డబ్బు ఉంది, చదువు ఉంది, అలా మనం ఎప్పుడు పడిపోకూడదు. తర్వాత రక్త కన్నీరు చూపిస్తారు అది. కాబట్టి అక్కడ తల్లిదండ్రులు ఎంత చక్కగా ఎంచుతున్నారు. హాగరు ఉంది, తన కుమారుడికి ఎవరిని వివాహం చేసిందట? ఐగుప్తీయురాలను తెచ్చి. ఆమె ఐగుప్తీయురాలు కదా హాగరు, పని మనిషి. ఆవిడ ఏం చేసింది? ఆ దేశంలో ఉన్న ఆవిడ తెచ్చి చేసింది. పోనీ ఆవిడ ఆ దేశస్తురాలైన కొడుకుకైనా మంచిదాన్ని తెచ్చి చేయొచ్చు కదా. ఆవిడ పాడైపోయింది, పిల్లలు కూడా పాడు చేస్తుంది. మనకి ఈ లెక్కలో ఎవరు కనిపిస్తారు? మనకి ఈ లిస్టులని
అతల్య కనబడుతుంది. అతల్య ఎవరు? యెజబెల్ కుమార్తె. అర్థమైందా? యెజబెల్ కుమార్తె ఎవరు? అతల్య. యెజబెల్ ఎవరు? ఫేమస్ లేడీయా? భక్తి పర్రాలా? ఎవరు ఆవిడి? ఎలా చచ్చింది? దేవుడు చూసారా ఎంత కోపమో, పిల్లల్ని పాడు చేసిన తల్లిని ఎలా చంపారు. దేవుడు శాపం వచ్చింది ఆవిడ. మరి భక్తుడిని చంపింది కాబట్టి ఆవిడ కూడా మేడ మీద నుండి పడిపోయి కుక్కలు రక్తం నాకినట్టుగా జరిగింది. రథములతో తొక్కించి మరి చంపబడుతుంది. చూడండి, పైనుండి పడితే ఎలా ఉంటుంది తెలుసా? చేతులు ఒకవైపు, కాలు ఒకవైపు. అంటే ఎలా చర్చించండి క్రూరంగా. మనం చూస్తున్నాం, చరిత్రలో చదువుకుంటున్నాం. కానీ కూతుర్ని ఎలా పెంచిందంట అతల్యాని? ఆమె ఎలాడితే మీకు తెలుసు కదా. అహజ్యాన్ని ఎలా పెంచిందంటే దుర్మార్గంగా పెంచిందంట. దానివల్ల తొందరగా చచ్చిపోతాడు అహజ్యా కదా. చరిత్రలో మనం చదువుకున్నాం. అంటే చూడండి, ఒక తల్లి తన తర్వాత తరం వాళ్ళని ఈ విధంగా పెంచడం వల్ల కుమార్తెని పోగొట్టుకుంది, అల్లుడిని పోగొట్టుకుని తాను చచ్చింది. అంటే తరాలు నిర్వీర్యం అవడానికి కారణం తల్లేనండి. అలాగని తండ్రికి బాధ్యత లేదంటే ఎక్కువ శాతం పిల్లలు ఎవరి దగ్గర ఉంటారా అండి? పిల్లలు చిన్నప్పుడు నేను ఆడుకునేటప్పుడు కానీ ఇప్పుడు కూడా నేను ఎక్కువ గమనిస్తున్నాడు. మీరు చెప్తారు మీ పిల్లలకి, ఒరే ఇక్కడ విషయాలు ఏవి బయటికి చెప్పకరా అంటే చెప్తారండి వాళ్ళు. మాకు ఎంతోమంది చెప్తుంటారు తెలుసా. మేము కూడా అలాగే చెప్పాం చిన్నప్పుడు. సేమ్ వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు నవ్వు వస్తుంది. మేము కూడా అంతే కదా. తల్లిదండ్రులు, రే ఇది సీక్రెట్, ఇది మన మామయ్యలకి అత్తలకి చెప్పకండి రా, చర్చి వాళ్ళకి చెప్పకండి అంటే వెళ్ళి చెప్పేవాళ్ళు. వాళ్ళకి వెళ్ళి గొడవలు వేసేవాళ్ళు. అంటే పిల్లలు అన్నీ గమనించేస్తారండి, తల్లిదండ్రులు అన్నీ గమనిస్తారు. అది చెడ్డ మంచిగా చూడరాలు, ఆఖరికి అన్ని విషయాలు గమనించేస్తారు. వాళ్ళు చూడలేదు అనుకుంటే పొరపాటు. పిల్లలు వినలేదు చూడట్లేదు అనుకుంటే మీ పొరపాటు. వాళ్ళు ఎదురుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మంచి విషయం కాదు, ఇదే చెప్పాలి, ఇది చెప్పకూడదని వాళ్ళకు ఉండదు. ప్రతి విషయం షేర్ చేసేస్తారు వచ్చి. అలా విషయాలు అందరికీ ఎలా షేర్ అయిపోతున్నాయి అనుకుంటున్నారు పిల్లల వల్లే. కనుక పిల్లల్ని చాలా జాగ్రత్తగా గౌరవంగా ఉండేటట్టు పెంచాలి. అన్నీ నేర్పాలి, మనం జాగ్రత్తలు చెప్పాలి. పోనీ చిన్న చిన్న విషయాలు చెప్తే పర్లేదు. ఇప్పుడు మీరు డబ్బు ఎంత దాచారని దొంగలకి వెళ్ళి చెప్పారనుకోండి, ఏంటవుతుంది? మొత్తం దోచిస్తుంటారు. ఇకపోతే అది తప్పని నేను అనట్లేదు కానండి, పిల్లలు అన్నీ గమనిస్తారనడానికి చెప్తున్నాను. మన ప్రవర్తన చూడండి, పిల్లలు తల్లి ఎలా చీర కట్టుకుంటుందో అద్దం ముందు నిలబడి పిల్ల కూడా అలాగే కట్టుకుంటారు చీరలు. మీరు అందరూ అలా కట్టినాలేనా? కట్టారు నాతో సహా. తొందరగా చీరలు కట్టించుకోవాలని పిచ్చి ఉంటుంది చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత చీర కట్టుకోమంటే మనకి చీరాకు. చిన్నప్పుడు మాత్రం డ్రెస్సులు వద్దు, మనకి చీర కట్టుకోవాలనిపిస్తుంది. అంటే తల్లిని ఫాలో అవుతుంటాం. తల్లి ఎలా మాట్లాడుతుంది, ఏం చేస్తుంది. పెద్దయ్యాక నా తల్లి చేయగలని నేను ఏం చేస్తే ఒక తప్పునైనా అదే తీసుకుంటారండి, ఒక మంచినైనా అదే తీసుకుంటారండి. చాలామంది వారి సాక్ష్యాలు, మీరు సంఘాలు తిరగలేదు కాబట్టి మీకు తెలియదు, వారి సాక్ష్యాల్లో ఎక్కువ ఏం చెప్తారు తెలుసా? మా తల్లిగారండి చాలా ప్రార్థన పర్వాలండి, అందుకే నాకు వచ్చిందంట. నిజమే, నేర్చుకున్నారని. ఇంకెవ్వరిని ఫాలో అవ్వరాలు. వాళ్ళకి రోల్ మోడల్ ఎవరు అనుకుంటున్నారు? హీరోయిన్స్ మీరే, తల్లిదండ్రులే. ఇంకెవ్వరిని వాళ్ళ మాట వినరు ఎవరు. మీ పైకి మిమ్మల్ని తిట్టినట్టు ఉంటారు కానీ ఎక్కువ ఫాలో అవుతుంది, ఎక్కువ గమనిస్తుంది తల్లిదండ్రులనే. మీరేమనుకున్నారు? అందుకే మనం ఎన్నో బుద్ధులు చెప్పినట్టు మేము ఒకటే ఎవరి పిల్లలు ఎవరి తల్లికి కాకుండా పోతారు. మనమేందుకు ఊరికి చెప్పేస్తున్నాము? ఆ తల్లిదండ్రుల మాట వింటారు, మన మాట వినరు. మనల్ని ఏం ప్రేమించి మన దగ్గరికి వచ్చారు. పరాయి పిల్లలు మనం ప్రేమించిన వచ్చేస్తారండి, అన్నీ తీసేసుకుంటారు, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. అర్థమైందండి? కనుక పిల్లలు ఇవి చిన్న చిన్నవండి, కానీ కొన్ని విషయాల్లో మాత్రం పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలని మనమే నేర్పించాలి. అలాగే దేవుడి భయాన్ని కూడా మనం నేర్పించాలి. మరి 10 ఆజ్ఞల్లో ఒకటి ఏంటండి? మీ తల్లిని సన్మానించుము. ఇది ఎవరు నేర్పాలి? తల్లి నేర్పాలి. ఇంట్లో నుండి ఒరే మీ తండ్రిని గౌరవించు, వాడా డాడీ ఆడొచ్చా ఇలా అంటుంటుంది తెలుసండి. అంటే ఒరే నాన్నగారు అనాలిరా, లేకపోతే డాడీ గారు మీరు అనాలి. అమ్మ మా అమ్మరా బాబు, మా అమ్మ బయటికి వెళ్ళిందంటే నేను దిగబెట్టాలి, మా అమ్మకి బాగాలేదంటే నేను సేవ చేయాలని అనేటట్టుగా మీ పిల్లల్ని మలుచుకుంటున్నారా? మలుచుకోవాలండి. మలుచుకోకపోతే భవిష్యత్తులో మనల్ని ఈడ్చి తంతారు, రోడ్డు మీద వదిలేస్తారు. అప్పుడు ఏడ్చుకొని ఎవరికి చెప్పినా అప్పుడు మనం వయసు అయిపోద్ది కదా, ఏ పని అని చేయగలుగుతామా? చేయలేం కదా. మరి అలా బాధల్లో మనం కూరుకుపోయే కంటే శాంతిగా సమాధానంగా బ్రతకాలంటే ముందుగానే మనం ఏం చేయాలండి? మరి ఇవన్నీ నేర్పాలి. మరి పాత నిబంధన అయితే
స్పీడ్గా చెప్తాను, 5 నిమిషాలు ఉంది. పాత నిబంధనలు అయితే మరి ఇలా తిరగబడిన పిల్లల్ని ఏం చేయమని దేవుడు చెప్పాడండి? లేవీకాండం 19:3 కానీ, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 13:6 కానీ, 8వ కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీ చంపేమంటాడు. త్రాగుబోతుని, తిరిగిపోతైన కొడుకుని, మొండివాడే తిరుగుతున్న కొడుకుని దేవుడు ఏం చేయమన్నాడు? రాళ్ళతో కొట్టి. ఇదేంటంటే పిల్లల్ని చంపేయాలా అంటే? నువ్వు పెంచలేదు కదా, భవిష్యత్తులో వాడిని అలా ఉంచితే పెద్దయ్యాక మరికొంతమందిని చంపుతాడు. ఆ చెడుని అంతటితో తీసేయాలి. అంత డేంజరా? తల్లిదండ్రుల మాట వినకపోతే, దేవుడి మాట వినకపోతే అంత డేంజరా అంటే అంత డేంజరేనండి. మరి దేవుని నుండి తొలగిపోతే డేంజరే కాదా? మనం దేవుని నుండి తొలగిపోతే మనకేంటి? పర్లోకం వస్తుందా? నరకమేనా? మరి పిల్లలు ఈ విధంగా తల్లిదండ్రుల మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే వాడిని ఏం చేయమన్నాడు? ఆ కాలంలో చంపేమనంటే దేవుడికి అస్సలు నచ్చదు మాట వినకపోవడం. ముందు మీకు లోబడాలి అంటే దేవుడు చెప్తుంది ఏంటో అసలు ఇంకో ముందు తల్లిదండ్రులకు లోబడితే దేవుడికి అంటే ఎదురుగా ఉన్న కనిపించిన తల్లిదండ్రులే ప్రేమించలేదు, నీవు నన్ను ఎలా ప్రేమిస్తావు అంటాడు దేవుడు. ఈ లింకు ముందు మిమ్మల్ని గౌరవించేటట్టుగా మీరు నేర్పిస్తే తర్వాత మీరు ఏం చేయాలి? దేవుడిని కూడా, ఒరే మేము మీకు నిజమైన తల్లిదండ్రులు కాదు, మీకు తండ్రి ఒకడు ఉన్నాడు, ఇవి కూడా చెప్పాలండి. అప్పుడు మిమ్మల్ని వదులుకోరు, వాళ్ళు దేవుణ్ణి వదులుకోరు. మరి పాత నిబంధనలు ఆ శిక్షలు అయితే మనం ఈరోజు బతకగలిగే మన పిల్లల్ని మనం పోగొట్టుకునేవారమా? ఆ కాలంలో ఉండుంటే భరించగలమని చెప్పండి. మనకు అల్లేదుగా పిల్లలు రాలి. మీరు ఊహించుకోండి మీ పిల్లల్ని ఒకసారి. అలా అంటున్నానని బాధపడకండి. పోనీ నన్ను ఊహించుకోండి, అందరూ రాలించుకొని కొడుతుంటే మీకు ఎలాగుంటుంది? మన పిల్లల్ని రాలించుకొని చంపుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు వేయమన్నాడు శిక్ష, అంతే అమలు జరిగేవి అవి. ఆ తల్లిదండ్రులు బాగా వర్ణాతీతం కదా, కాలం మారింది. ఇప్పుడు దేవుడు మీరు పెంచండి అని చెప్పేస్తున్నాడు, ఆ శిక్షను తీస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందండి. మరి దెబోరా ఎలాగుందంటే ఆ కాలంలో ఎలా ఉందండి దెబోరా గారు? న్యాయాధిపతులు 5వ అధ్యాయం 7వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో దెబోరా గారు ఎలా ఉన్నారంట? సమాజానికి, ఇశ్రాయేలీల్లో నేను తల్లిగా లేక మునుపు వారు ఎవరు లేరట, పెద్ద దిక్కు. ఆవిడ తల్లిగా సమాజానికి మారిపోయి ఏం చేసింది? సన్మానించండి, మీరన్నీ నాకు ఇవ్వండి, ఇలా కాదు. ఆవిడ అధికారం చెలాయించలేదు, యుద్ధం చేసింది వాళ్ళ తరపున. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా న్యాయం తీర్చిందంట. న్యాయాధిపతిగా న్యాయం తీర్చింది, యుద్ధం కూడా చేసింది. అర్థమవుతుందా తల్లిగా ఏం చేయాలో? మరి ఆ కాలంలో స్త్రీలు ఆ విధంగా చేశారండి. లేవీకాండం 19:3 కూడా రాసుకోండి. తల్లికి తండ్రికి పిల్లలు భయపడాలంట. పాత నిబంధనలోనే దేవుడు, మరి ఆత్మీయ ధర్మశాస్త్రం కూడా పాత నిబంధనలు ఉంది కదా, బుద్ధి వాక్యాలు, మనం అవి కూడా నేర్చుకోవాలి కదా. లేవీకాండం 19వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. మరి దేవుడు పెట్టాడు ఆజ్ఞ. మీకు భయపడేటట్టుగా పెంచుతున్నారా? మరి పెంచాలండి. పెంచితేనేనండి మనము మన కుటుంబం దేవుని సన్నిధిలో కనపడతాం. లేదనుకోండి మరి మన పిల్లలు ఎటు వెళ్ళిపోతారో, మనం ఎటు వెళ్ళిపోతామో. ఇన్ని తప్పిపోతేనే మనం భరించలేమే. ఒక హన్న దేవుని సన్నిధిలో వదిలేసిందంటే ఏకంగా వదిలేదు. ప్రతి సంవత్సరం వచ్చి నేర్పేది బుద్ధులు. లోబడాలి నాయన, నేను నీకున్నాను నాయన అన్నీ ఇచ్చి వెళ్ళేది. దేవుని సన్నిధిలో వదిలింది, పరిచర్యకు వదిలింది. మరి పరిచర్యకి మన పిల్లల్ని వదలాలి. అలాగే మనకి సేవ చేసేటట్టుగా మన పిల్లల్ని ఉంచుకోవాలి. దేవునికి భయపడేటట్టుగా నేర్పాలి. అప్పుడే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీకు అవమానం అపకీర్తి తీసుకురాకుండా ఉంటారు. తల్లిని తిరస్కరించేవారుగా మారరు, తల్లిని కొట్టేవారుగా మారరు. మరి భవిష్యత్తు బాగుంటుంది, అందరూ వాళ్ళని పొగుడుతారు. అలాగే మనం తల్లులుగా ఎలా ఉండాలి? పిల్లలట మనల్ని పొగడాలంట. పొగడాలా? ఉందా బైబిల్లో? వెరీ గుడ్ అమ్మ. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27-28లో, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27-28లో ఏముంటుందండి? పిల్లలు లేచి ఆమెను ఏమంటారట? నడతలు బాగా కనిపెట్టింది కదా తల్లి. ఒక స్త్రీ తల్లి ఎలా ఉండాలో అక్కడ చెప్తున్నాడు. ఆమె తన ఇంటి వారి నడతలన్నీ బాగుగా కనిపెట్టిన. అలా కనిపెట్టిన తల్లిని తిట్టుకోకుండా ఆమె పనితనం చూసి, ఆమె మంచితనం చూసి, ఆమె దేవుని యందు భయభక్తులు చూసి పిల్లలు ఏమంటున్నారంటే ధన్యురాలు అండి. మీ పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని అమ్మ నువ్వు చాలా మంచి తల్లి అమ్మని పొగిడారా లేదా? పొగిడితే మంచిదేనండి, మీరు ధన్యులే. అంటే బైబిల్లో పదవులు రాయబడింది. కొంతమంది పొగడరండి.
మా అమ్మ పెద్ద రాయి వంటిది మాకు చెప్తుంటారు. మా అమ్మ అలా చెప్పకూడదు. మన పిల్లలు ఎవరి దగ్గరైనా, అలాగే మీ దగ్గరైనా మీ పిల్లలు మిమ్మల్ని పొగడాలి. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెరిగి భర్త పొగిడేస్తున్నాడు, పిల్లలు ఇంకా మనకి ఏం కావాలండి? అంతేనా? ఎవరైనా కోరుకుంటేటి భర్త పొగిడితేనే పొంగిపోతారు, ఇక్కడ పిల్లలు కూడా పొగిడేస్తున్నారంట. అలా చేసుకోవాలి మనమేనండి. ఎవరో వచ్చి మన ఇంటికి వచ్చి చెయ్యరు, ఎవరో రావాలి ఏదో చేయాలని అనుకోకూడదు. అర్థమైందా? మన చేతిలోనే దేవుడు పెట్టాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడి. అంటే మీరు భయభక్తులు కలిగి ఉంటే మీ భయం భక్తి దేవుడి పట్ల మీరు ప్రదర్శిస్తున్నప్పుడు పిల్లలు చూస్తారు, అది మన తల్లి ఎంత భయభక్తులు కలిగి ఉంది, నేను ఉండాలి, అలా నేర్చుకుంటారండి. అన్ని బొట్టు పెట్టి చెప్పక్కర్లేదు. అర్థమవుతుందా? కొన్ని చెప్పం మనం, వాళ్ళు నేర్చుకుంటారు. మనం మంచిగా చెప్పాను కదా, గమనిస్తారండి. మరి మనం ఏం చేస్తాం? మన ప్రవర్తన సరిగొడదు, మన మాటలు సరిగొడదు, మన సెటైర్లు జోకులు, మరి ఇవన్నీ ఉంటుంటే భక్తి ఎలా నేర్చుకుంటారు? విశ్వాసం దేవుడు చేస్తాడో చేయడో ఏటో అని వాళ్ళ దగ్గర అంటున్నాం అనుకోండి, అలో మన దేవుడి మీద ఏడుస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఎదుగుతారు? ఎంతోమంది పిల్లలు చెడిపోతున్న వాళ్ళని గట్టిగా మందలించి వారిని బాగుపరిచి దారికి తెచ్చుకున్న తల్లులు కూడా మన మధ్యనే ఉన్నారండి. మరి చెడిపోయిన వాళ్ళని వదిలేయకూడదు. ఇంక నేను బాగు చేయలేనని వదిలేకండి, వీగిపోకండి, మనసు వీగి పెట్టేసుకోకండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి దారిలోకి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని చూస్తారు, దేవునికి కూడా వారు ఉపయోగపడతారు. మరి ఒక యాకోబు యోహాన్ల తల్లి ఏమడిగిందండి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఏమడిగింది? మా పిల్లల కేజీ బంగారం, ఒక ఇల్లు కట్టించి ఇవ్వని అడిగిందా? ఏమడిగింది? ఎక్కడ కుడివైపున? భూమి మీద, పరలోకంలో. మనం ఎప్పుడైనా అలాంటివి అడిగామా దేవుణ్ణి? చెయ్యొద్దండి ఒకసారి. ఎవరైనా దేవుణ్ణి మీ పిల్లల కోసం అలా అడిగారా? పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, లేడీస్ అలాగా అడగండి. ఎత్తండి చూడాలి కదా. కెమెరా తిప్పమ్మా, చెయ్యొద్దండి. కొమ్మాది పద్మమ్మ గారు అడుగుతారంటండి దేవుణ్ణి. వెరీ గుడ్. ఇంకెవరు అడగట్లేదా? మరి ఏమడుగుతారు? మీ పిల్లలకి మంచి సంబంధాలు, జీతాలు, ఇల్లులు ఇవేనా అడుగుతారు? నాకు తెలిసి అవే అడుగుతారు. ఇక్కడ తల్లులు ఏమడుగుతున్నారు తెలుసా? వచనం చూడండి ఎక్కడుందంటే మత్తయి 20:20. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 20 వచనంలో జబదయి కుమారుల తల్లి, అంతేనా, యాకోబు యోహాన్ల తల్లి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నీ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకో, పరలోకం ఇవ్వని అడుగుతుంది. నీ రాజ్యమందు కూర్చోబెట్టుకో. మనమేమడుగుతాం? తండ్రి మరి నా కొడుకు పెళ్లి చేసుకొని అంటున్నాడు, వాడి మనసును మార్చి నా కూతురు మరి గర్భం పోతుంది, అది వచ్చేటట్టుగా చూడు, మరి బాగా అల్లుడు ఉండేటట్టుగా చూడు. ఇలాగే కదా అడుగుతారండి ప్రార్థనల్లో. అందుకని మన ప్రార్థనలు వెళ్ళవు. అర్థమవుతుందా? మన ప్రార్థనలు ఇలాంటివి అడిగితే అవి వెళ్ళవు. అడగవలసింది ఏంటి? ఇక్కడ ఏమడుగుతుంది ఆ తల్లి? పరలోకం అడుగుతుంది. అలాగే బత్షెబ గారు, నేను స్పీడ్గా చెప్పేస్తానమ్మా. బత్షెబ గారు ఏం చేస్తున్నారండి? సొలొమోను గారి కోసం దేవుని చేత బోధించబడి ప్రవక్త వచ్చి చెప్తాడు బత్షెబ గారికి, నువ్వేంటి కామ్గా ఉన్నావు? నీకు మాట ఇచ్చాడు కదా దావీదు గారు, అలాగే దేవుడు కూడా నీకు చెప్పాడు కదా, నీ కుమారుడు యోగ్యుడు కదా, నీ కుమారుడే సింహాసనానికి రావాలి. వేరొకడు వచ్చాడు, వేరొక భార్య కుమారుడు వచ్చాడు, వెళ్ళాడు. కానీ దేవుడే బత్షెబ గారికి ప్రవక్త ద్వారా పంపించి బత్షెబ గారు దావీదు గారి దగ్గరికి వెళ్ళి, నీవు నాకు మాట ఇచ్చావు కదా, నన్ను వివాహం చేసుకున్నప్పుడు నీ కుమారుడు నేను సింహాసనం మీద కూర్చోబెడతాను, అది ఇవ్వండి రాజా అని అడిగితే సాష్టాంగపడి, టైం వచ్చినప్పుడు మాట్లాడాలా? అమ్మమ్మ ఆయన కొట్టేస్తాడండి, నేను మాట్లాడలే అలా అనుకోకూడదు. లేదా కొన్ని విషయాలు కొందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు మనం భయపడకూడదు. అది మంచి విషయం అయితే, పర సంబంధమైన విషయం అయితే, మన పిల్లల భవిష్యత్తు విషయం అయితే మనం ఏం చేయాలి తెలుసా? వెళ్ళి మాట్లాడాలి. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. చాలామంది అంతేనండి, పిల్లల కోసం వాళ్ళ సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి వెళ్తారు. అది మంచిది. అర్థమవుతుందా? సిగ్గుపడితే అలా అడగకపోతే అమ్మాయినా అన్నం పెడుతుందా? మీరే అంటారు కదా సామెత. అలాగే ఇక్కడ ఈ బత్షెబ గారు దావీదు గారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అప్పుడు గౌరవార్థం ఆ విధంగా చేసేవారు కదండి రాజులు రాణిలు. వెళ్ళిపోగానే మాట్లాడడానికి కావద్దు, మనలాంటి వాళ్ళు కాదు కదా, వాళ్ళు రాజులు కదా. వెళ్ళి అడగగానే అప్పుడు
దావీదు గారు మాట ఇస్తారు. అదేవిధంగా సొలొమోన్ గారు కూడా సింహాసనం మీద కూర్చోబెడతారు. అలాగే సొలొమోన్ గారు కూడా తన తల్లిని ఏం చేస్తారు, తన పక్కన సింహాసనం వేస్తాడు. వేయించను. ఒకవేళ ప్లేస్ లేదనుకోండి ఏం చేస్తారు, వేయించాడట. అంటే అక్కడ మన చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అంతగా మన పిల్లలు మనల్ని గౌరవించేటట్టుగా అది ఇతరులు నేర్చుకుంటారు. ఆ సంస్కారం అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా, సంస్కారం అంటారు. సంస్కారం నేర్పాలి. నా తల్లి చెప్పుము, కొంతమంది నా తల్లి చెప్పుము, మీ మాటను త్రోసివేయను తల్లి. ఎంత చక్కగా మాట్లాడతారు తెలిసింది సొలొమోన్ గారు. ఇవన్నీ మనం చదువుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి. మమ్మీ ఇలారా నీకు కొట్టేస్తాను నేను అంటుంటారు, కొట్టేస్తుంటారు. తల్లిని ఈడ్చిడ్చి తల్లిని వాళ్ళు కూడా ఉన్నారండి. తల్లిని కొట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా. అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందండి, లోయ కాకులు పీకిన. చిన్నప్పుడు మాకు అవే భయపెట్టేసేవారండి. నన్ను కొట్టా కదా నీకు లోయ కాకులు వచ్చి పీకెత్తండి, భయపడిపోవాలి. తల్లిని కాలు చేతులు పడిపోతాయి. ఇవే బైబిల్లో ఉన్నవే అవి. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు వచనంగా చెప్పకుండా మరి ఆ భయం పెట్టకపోతే ఎలా, అలా తంతుంటే తన్నించుకుంటామా? అది సంస్కారమా? పిల్లలకి అలా నేర్పిస్తాం మనం? చెప్పండి. సరదా చిన్నప్పుడు తన్నడం వేరండి. అందరి పిల్లలు అలాగని తంతారా? అందరి పిల్లలు అలా తన్నరు. కొందరు మరి యాక్టివ్నెస్ ఎక్కువ ఉండి అలా చేస్తూ ఉంటారు. నేర్పించాలి. అప్పుడే తప్పు చిన్నప్పటి నుండి చెప్పాలండి. అది మైండ్లో పడిపోతుంది. మరి తెలిసిన విషయాలే ఎందుకు ఇన్నిసార్లు అక్క చెప్తుందని నన్ను అనేదా భావించకండి. తెలిసిన విషయాలు ఒక్కొక్కసారి మనం తెలుసుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఒక హన్నా వలె మరి పిల్లల్ని దేవుని సేవకి ఇచ్చేవారుగా, ఒక గనురాలైన శూన్యమీరాల వలె పిల్లల కోసం దేవుణ్ణి బ్రతిమలాడుకునేవారుగా. తన కుమారుడు చనిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళింది, సేవకుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వు నా కోసం ప్రార్థించు, రా వచ్చి స్వస్థపరచు. పనివాడు గ్యాజీ వస్తానన్నాడు. వస్తానంటే నువ్వొద్దు, నాకు ఎలీషా గారే కావాలని బ్రతిమలాడుకుంది పిల్లల కోసం. భర్తకి చెప్పకుండా కూడా తను వెళ్ళిపోయింది పిల్లల కోసం. పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏదైనా చేయాలండి. ఏదైనా అంటే తప్పులు చేయమని కాదు, వాక్యానుసారమైన పనులు చేస్తేనే మనము మన పిల్లలు బాగుంటారు. లేదంటే మన పరిస్థితి ఓల్డ్ ఏజ్ హోమే. ఓకే అండి, ఈ మాటలను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అధ్యక్షులు ఉపాధ్యక్షుల వరకు నాకు కృతజ్ఞతలు.